సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, హౌస్ వైఫ్, స్టూడెంట్స్ ఇలా ఎవరిని వదలకుండా అందరినీ టార్గెట్ చేశారు. హైదరాబాద్లో బిగ్గెస్ట్ స్కామ్ ఎక్స్పోజ్ అయింది. క్యూనెట్ పేరుతో సాగుతున్న ఈ మాయాజాలాన్ని పోలీసులు బ్రేక్ చేశారు. సిపి సజ్జనార్ నేతృత్వంలో జరిగిన ఈ ఆపరేషన్లో ఏకంగా 32 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో షాకింగ్ ఏంటో చెప్పనా, అరెస్ట్ అయిన వారిలో 11 మంది విమెన్స్ కూడా ఉన్నారు. ఈ స్కామ్ వాల్యూ ఎంతో తెలుసా? దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయలు. పార్ట్ టైం జాబ్, భారీ లాభాలు అంటూ ఊరించే మాటలతో అలవేస్తున్నారు. హైటెక్ సిటీలోని లగ్జరీ హోటల్స్ లో మీటింగ్స్ పెట్టి బాధితులను బుట్టలో వేసుకుంటున్నారు. స్టార్టింగ్ లో అసలు కంపెనీ పేరే చెప్పరు, కేవలం ఈ కామర్స్ ఇన్వెస్ట్మెంట్ అని నమ్మిస్తారనమాట మనల్ని. మనం జస్ట్ 5 to 10 lakhs ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, జస్ట్ 2 years లో 3 to 4 crores వస్తాయంటూ మనం మైండ్ బ్లాక్ చేస్తారు ఇల్లు. విక్టిమ్స్ కి తెలియకుండానే వాళ్ళ మనీతో పనికిరాని ప్రోడక్ట్స్ కొనిపించి అవి గిఫ్ట్స్ అని బిల్డప్ ఇస్తారు. సో ఇది పక్కా MLM అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్. ఇంకా చెప్పాలంటే చైన్ బిజినెస్ అని చెప్పొచ్చు. 1+2 +4 +8 ఇలా ఒకరిద్దరిని ఆ ఇద్దరు నలుగురిని చేర్పించాలనేది ఈ బైనర్ మోడల్. ఇందులో చేరిన వాళ్ళని ఇండిపెండెంట్ రిప్రజెంటేటివ్స్ IR అని పిలుస్తూ హైప్ క్రియేట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. కానీ ఈ స్కీమ్ ఒక మ్యాథమెటికల్ ఇంపాసిబిలిటీ అని సుప్రీంకోర్టు ఎప్పుడో తేల్చేసింది. అంటే ఏంటో తెలుసా, ఒకరిని ముంచి ఇంకొకరికి ఇచ్చే పద్ధతి ఇది. చివరికి చేరిన వాళ్ళంతా నిండా మునిగిపోవాల్సిందే. అరెస్ట్ అయిన వారిలో ఎక్కువ మంది ఈ IT ఎంప్లాయీస్ ఉండటం అసలైన ట్విస్ట్ ఇక్కడ. చదువుకున్న వాళ్ళే ఇలాంటి ఈజీ మనీ స్కీమ్స్లో పడి మోసపోవటం నిజంగా చాలా బాధగా ఉంది. ఈ తెలంగాణ, AP, బెంగళూరు ఒకేసారి దాడులు చేసి ఈ నెట్వర్క్ని చిన్నాభిన్నం చేశారు పోలీసులు. కేవలం ఒక 11 మంది బాధితుల నుండే 75 lakhs మోసం వెలుగులోకి వచ్చింది. ఇంకా వేల మంది ఉన్నారు. చైన్ బిజినెస్ పద్ధతిలో డబ్బులు వసూలు చేయటం మన దేశంలో చట్టరీత్యా నేరం. 1978 అప్పుడు మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ కింద ఇలాంటివన్నీ ఇల్లీగల్ అని చెప్పారు. ఈజీగా మనీ వస్తుంది కదా అని ఎవ్వరూ ఇలాంటి స్కీమ్స్ లో చేరొద్దని పోలీసులు వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఎవరైనా మిమ్మల్ని బైనరీ స్కీమ్ లేదా చైన్ సిస్టంలో చేరమంటే వెంటనే జాగ్రత్త పడండి. కష్టపడి సంపాదించిన డబ్బుని ఇలా సైతాన్ కంపెనీలకి ఇచ్చి మోసపోకండి. ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వాళ్ళని కూడా అలర్ట్ చేయండి.